కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా త్రిలింగాల నేల తెలంగాణమై భరతమాత నుదుట సింధూరమై పాడరా పాడరా మన పాట జన తెలంగాణ మలి ప్రతి నోట జన తెలంగాణ మలి ప్రతి నోట. తెలంగాణ అంటే ఏంటిదో కాకతీయుల కాలం నుంచి మూడు ఎంత త్రిలింగాల నేల ద్రాక్షారామం, శ్రీశైలం, కాళేశ్వరం ఈ మూడు లింగాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాన్ని అప్పుడు త్రిలింగ దేశం అనేది అదే కాలక్రమేణా తెలంగాణమైంది. తెలుసుకోండి, మీకు లేదు నేను చెప్తున్నా, ఇలా చెప్తున్నా. తెలంగాణ తల్లి మా తల్లే, తెలుగు తల్లి మా తల్లే, మీది ఆంధ్ర మాత, మీ ఆంధ్ర మాత యారును ఎత్తుకోపండి. ఆంధ్ర ప్రాంత పాలకులకు చెప్పదలుచుకున్న గడికోసారి తెలుగు మాది. ఇప్పుడు చెప్పిండు కదా సిద్ధారెడ్డి సార్, చాలా ఉదాహరణలు చెప్పిండు. మీ ఏ చర్చకు వస్తారో రాండి, మీ దగ్గర ఎంత పాండిత్యం ఉన్నదో. మరి మా దగ్గర కూడా 2-3 ఉన్నారు సార్ వాళ్ళు. మీరు 100 మంది వస్తే కౌరవ సేన మీది, పాండవుల సేన మాది. రాండి, ఏ చర్చకు వస్తారో ఎక్కడికి వస్తారో తెలుగు మీద కానీ, తెలంగాణ మీద కానీ, తెలంగాణ చరిత్ర మీద కానీ, తెలంగాణ సాహిత్యం మీద కానీ, తెలంగాణ జీవన విధానం మీద కానీ. పెన్నులకు నీళ్లు పోసి పెడితే గల్లులో లేసేటువంటి ప్రాంతం మా ప్రాంతం. ఇది పోరాటాలు కానీ, తిరుగుబాట్లకు కానీ, ఎక్కడ వెనుకబోడు కానీ ఇటువంటి జరగనటువంటి ప్రాంతం. ఇదంతా తెలుసుకోవాల్సిన అవసరం మీ ప్రాంతం వాళ్ళకున్నది కనుక తెలంగాణ తల్లి, మళ్ళీ చెప్తున్నా చాలా మందికి, తెలంగాణ తల్లి మనది. వాళ్ళు చెప్పుకుంటుండ్రు, ఇప్పుడు రేపటి నుంచి మీరు విగ్రహాలు ఏదైనా పెట్టుకుంటే ఆంధ్ర మాత విగ్రహాలు పెట్టుకోండి. మీకు తెలుగుకు మీకు తెలంగాణకు సంబంధం లేదు. ఆ విగ్రహాలు మాది, మేము పెట్టుకుంటాం. దాని ఓనర్షిప్ మాది. ఏం సార్ కరెక్టేనా? బరాబర్ చెప్పదలుచుకున్నాం మేము తెలంగాణ సమాజం తరఫుకెళ్ళి నేను చెప్తున్నా. ఇక వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు, సినిమాల ఇన్ఫ్లుయెన్స్ల పరిస్థితి ఎట్లున్నదంటే, ఇప్పుడు వాళ్ళు పొద్దుగా లేస్తే అరే మీకు భూమి పెట్టింది మేమేనా, మీకు వ్యవసాయం నేర్పించింది మేమేనా. నిజం కూడా ఇప్పుడు అలవాటు ఎట్లా తయారైపోయినాయంటే, పొద్దున్న లేస్తే మన ఏ హోటల్ పోయినా ఇడ్లీ సాంబారు వడలు వాళ్ళ తిండ్లే దొరుకుతున్నాయి. అందుకనే 52లో వరంగల్లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 52లో వాళ్ళ పత్రికలు అప్పటి నుంచి వాళ్ళే పచ్చళ్ళు అమ్ముకుంటేందుకు వచ్చినటువంటి వాళ్ళు. ఇవి చాలా మాట్లాడినాం యాక్చువల్గా ఉద్యమ కాలంలో. వాళ్ళు ఏ స్థాయికి పోయిందంటే 3 చెరువులు కబ్జా చేస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో 3 చెరువులు కబ్జా అయి ఉన్నాయి. ఆ మహేందర్ అంటోడు చెప్తున్నాడు కదా, అరే మా ఊళ్ళ దగ్గర పైసలు ఎన్ని ఉన్నాయో మీ ఊళ్ళ దగ్గర ఉన్నాయా, మా ఆస్తులు అమ్మితే మీరు కొనుక్కుంటారా అని. అరే ఒక్కొక్కడు డ్రైవర్లు చేసిన వాళ్ళు ఇలా పెద్ద పెద్ద ఛానళ్ళు పెట్టారు. అయ్యా మీరంతా ఆటోలు నడిపి గ్యాస్ సిలిండర్లు భుజాల మీద పోసుకునేటోళ్ళు, మోసేటోళ్ళు, ఇలా ఇక్కడనే వేదికల మీద ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ మీద భూతి పురాణం మాట్లాడుతుంటే చూపించేటువంటి ఛానళ్ళు పెట్టిన వాళ్ళు మీరున్నారు. ఒక్కొక్కడు నా అసంటోడు కనుక గడ్డ మీద కూర్చుంటే మీ అందరినీ ఫస్ట్ బుక్కల వారేస్తాం.